హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకి, అదేవిధంగా సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఒక చక్కని గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, అసలు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి అర్హుల సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఆ యొక్క డేట్ని నేను మీకు చెప్పడంతో పాటుగా ఇక్కడ మరొక గుడ్ న్యూస్ అనేది కూడా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలని మనం ఇక్కడ ఈ వీడియోలో గమనిద్దాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీద నేను మీకు వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. అయితే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి జనవరి 26వ తారీఖు రోజున ఇదివరకే మనకి మొదటి విడత అర్హుల లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించినటువంటి శాంక్షన్ లెటర్స్ని, మంజూరు పత్రాలని ఇచ్చేసి ఈ యొక్క నిర్మాణాలు కూడా కొనసాగడం అయితే జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అందులో మా పేరు ఉంటుందా లేదా అనే విషయం కోసం అయితే చాలామంది ఎదురు చూడడం జరుగుతుంది. ఈ యొక్క రోజు, ఈ రోజున ఇక్కడ ఏప్రిల్ 25వ తారీఖు రోజైతే ఈరోజు నేను వీడియో రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ అంటే మే 26వ తారీఖు రోజున ఈ యొక్క సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ప్రముఖ వార్తాపత్రికలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. ఈ విధంగా సెకండ్ లిస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. దీని యొక్క మాట మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? చెప్పిన డేట్ ప్రకారం ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ రిలీజ్ అవుతుందని మీరు భావిస్తున్నారా లేదా అనేది మీ యొక్క ఒపీనియన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనితో పాటుగా మరొక గుడ్ న్యూస్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. దాన్ని కూడా మనం ఒకసారి ఇక్కడ గమనించినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ని నేను చూపిస్తున్నాను చూడండి. ఇందిరమ్మ ఇండ్లకి ఉచితంగా ఇసుక అని చెప్పేసి హెడ్లైన్తో మనకి కనిపిస్తుంది. కలెక్టర్ సందీప్ కుమార్ జూ రాజన్న సిరిసిల్ల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకి ఇసుకను ఉచితంగా అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఆఫీసర్లను ఆదేశించారు. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందినటువంటి కలెక్టర్ గారు అయితే ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల ఫస్ట్ విడత అర్హులు ఎవరైతే ఉన్నారో వారు ఇంటి నిర్మాణాలను అయితే చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఇంటి నిర్మాణాలకి అవసరమైనటువంటి ఇసుకని ఫ్రీగా సరఫరా చేయాలి అని చెప్పేసి కలెక్టర్ గారైతే ఆదేశాలను జారీ చేయడం జరిగింది. బుధవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకి అందించే ఫ్రీ ఇసుకకు కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే తీసుకోవాలన్నారు. కేవలం మీరు ఎక్కడి నుండైతే ఈ ఇసుకను తరలిస్తున్నారో అక్కడ నుండి కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే పే చేస్తే సరిపోతుంది, ఇసుకకు ఎలాంటి రుసుమును పే చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కలెక్టర్ గారు అయితే కింద ఉన్నటువంటి అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన ఇండ్లను ఈ పథకంలో చేర్చొద్దని సూచించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం మేరకు నిర్మాణాలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ శేషాద్రి, పీడీ హౌసింగ్ శంకర్, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఈ బిగ్ గుడ్ న్యూస్ అయితే మనకి సిరిసిల్ల జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ గారు అందించడం జరిగింది. ఇదే విధంగా మీ యొక్క జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఇసుకను ఫ్రీగా సరఫరా చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.